వెల్కమ్ టు DJM ఎడ్యుకేషనల్ హబ్. నీటి వనరులు. 1. నీటి వనరుల ముఖ్యమైన వర్గాలు ఏవి? ఏ. తేమ మరియు పొడి నీరు. బి. పువ్వు మరియు ఫలం. సి. ఉపరితల నీరు మరియు భూగర్భ జలాలు. డి. పల్లకిలు మరియు చెరువులు. సరైన సమాధానం సి. ఉపరితల నీరు మరియు భూగర్భ జలాలు. 2. మన దేశంలో నీటి ముఖ్య వనరులుగా ఏవి ఉన్నాయి? ఏ. సముద్రాలు. బి. నదులు, వర్షం, చెరువులు. సి. గాలి. డి. పర్వతాలు. సరైన సమాధానం బి. నదులు, వర్షం, చెరువులు. 3. భారతదేశంలో గంగా నది ప్రారంభమయ్యే ప్రదేశం ఏది? ఏ. హిమాచల్ ప్రదేశ్. బి. ఉత్తరాఖండ్. సి. నేపాల్. డి. ఉత్తర ప్రదేశ్. సరైన సమాధానం బి. ఉత్తరాఖండ్. 4. నీటి పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలలో ఒకటి ఏమిటి? ఏ. వృథాగా నీరు వాడటం. బి. రాత్రివేళ తోటలో నీరు పోయడం. సి. వర్షపు నీరు నిల్వ చేయడం. డి. నీటిని వాపసు పంపడం. సరైన సమాధానం సి. వర్షపు నీరు నిల్వ చేయడం. 5. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఏమిటి? ఏ. నదుల్లో చేపలు పెంచడం. బి. వర్షపు నీటిని సముద్రంలో పోసేయడం. సి. వర్షపు నీటిని నిల్వ చేయడం. డి. నీటిని ఎండబెట్టడం. సరైన సమాధానం సి. వర్షపు నీటిని నిల్వ చేయడం. 6. భారతదేశంలో ప్రధానంగా ఉపయోగించే నీటి వనరులు ఏమిటి? ఏ. సముద్రాలు. బి. పల్లకిలు. సి. నదులు మరియు భూగర్భజలాలు. డి. మంచు పర్వతాలు. సరైన సమాధానం సి. నదులు మరియు భూగర్భజలాలు. 7. నీటి మిగులును తగ్గించేందుకు ఏ విధానం అవసరం? ఏ. నిత్యం నీటిని ప్రవాహంగా వదిలిపెట్టడం. బి. జల సంరక్షణ విధానాలు. సి. ఉత్సవాలలో నీటిని వాడటం. డి. చెరువులను శుభ్రం చేయకుండా ఉండటం. సరైన సమాధానం బి. జల సంరక్షణ విధానాలు. 8. మనదేశంలో నీటి అత్యధిక వినియోగం ఏ రంగంలో జరుగుతుంది? ఏ. పారిశ్రామిక రంగం. బి. గృహవాడకం. సి. వ్యవసాయం. డి. విద్యుతుత్పత్తి. సరైన సమాధానం సి. వ్యవసాయం. 9. నీటి పొదుపు కోసం మనం ఇంట్లో ఏ చర్యలు తీసుకోవాలి? ఏ. ట్యాప్ ఓపెన్ పెట్టి వదిలేయడం. బి. లీక్ ట్యాప్స్ మరమ్మతు చేయకపోవడం. సి. అవసరమైనప్పుడు మాత్రమే నీరు వాడడం. డి. ఎండలో నీరు పోసేయడం. సరైన సమాధానం సి. అవసరమైనప్పుడు మాత్రమే నీరు వాడడం. 10. నదుల కాలుష్యం ప్రధానంగా ఎందువల్ల జరుగుతోంది? ఏ. వర్షం వల్ల. బి. పారిశ్రామిక చెత్తను నదుల్లో వదలడం వల్ల. సి. పల్లకిలు వల్ల. డి. చెట్లు పెరగడం వల్ల. సరైన సమాధానం బి. పారిశ్రామిక చెత్తను నదుల్లో వదలడం వల్ల. 11. నీటి పునఃచర్య రీసైక్లింగ్ అంటే ఏమిటి? ఏ. వాడిన నీటిని ఫిర్యాదు చేయడం. బి. వాడిన నీటిని శుభ్రపర్చడం మరియు మళ్లీ ఉపయోగించటం. సి. నీటిని ఎండబెట్టి పూడ్చేయడం. డి. శుభ్ర నీటిని కాలుష్య నీటిగా మార్చడం. సరైన సమాధానం బి. వాడిన నీటిని శుభ్రపర్చడం మరియు మళ్లీ ఉపయోగించటం. 12. కింద జలాలు ఎలా ఏర్పడతాయి? ఏ. సముద్రపు నీరు ఎగసి పైకి వస్తుంది. బి. భూమిపైకి వర్షం పడిన నీరు నేలలోకి వెళ్లి నిల్వవుతుంది. సి. కొండలపై మంచు కరిగి బయటకు వస్తుంది. డి. చెట్లు నీరు తయారు చేస్తాయి. సరైన సమాధానం బి. భూమిపైకి వర్షం పడిన నీరు నేలలోకి వెళ్లి నిల్వవుతుంది. 13. నీటి కొరతను అధిగమించేందుకు సమర్థవంతమైన మార్గం ఏమిటి? ఏ. నీటిని వృథా చేయడం. బి. చెరువులను పూడ్చివేయడం. సి. వర్షపు నీటి సంరక్షణ. డి. నదుల్ని మూసివేయడం. సరైన సమాధానం
సి వర్షపు నీటి సంరక్షణ. 14. మనదేశంలో ప్రధాన జలవిద్యుత్ ప్రాజెక్ట్ ఏది? ఏ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్, బి భద్రాచలం ప్రాజెక్ట్, సి హుస్సేన్ సాగర్, డి ఉప్పల్ సరస్సు. సరైన సమాధానం ఏ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్. 15. నీటి రోజుగా ఏ తేదీని జరుపుకుంటారు? ఏ ఫిబ్రవరి 28, బి మార్చి 22, సి ఏప్రిల్ 1, డి మే 5. సరైన సమాధానం బి మార్చి 22.